కలల ఖనిజాలతో చేసిన యువత. అలాంటి యువత కోసం నిలబడటానికి నేను వచ్చాను. అలాంటి యువత కోసం నిలబడటానికి వచ్చాను. మీకు మనకి జాబ్స్ లేవు, మీకు అన్ని రకాల ఉపాధి అవకాశాలు లేవు, మరి ఎవరు పని చేస్తారు? నేను వచ్చేసి ప్రతిసారి ఎన్నికల్లాగా అందరిలాగా వచ్చి నేను చెప్పెళ్ళిపోవడానికి రాలేదు. దశాబ్ద కాలంగా పార్టీని నడుపుతున్నాం. ఓడిపోయిన వాడిని ఎందుకు నిలబడి ఉన్నాను? నా కోసం మీరు నిలబడి ఉన్నారు, గుండెల్లో పెట్టుకున్నారు. ఓటమి నాకు ఎప్పుడు కలగల. ఎంతసేపు కష్టం పోరాటమే తెలుసు. చెగువేరాని స్ఫూర్తిగా తీసుకున్న వాళ్ళం, స్వామి వివేకానందను స్ఫూర్తిగా తీసుకున్న వాళ్ళం, అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకున్న వాళ్ళం, మన ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన శ్రీశ్రీ వారిని స్ఫూర్తిగా తీసుకున్న వాళ్ళం. నేను వచ్చింది కూడా ఈ రోజున మన విజయ్ కుమార్ని గెలిపించమని, కేవలం గెలిపించమని కోరడానికి రాలా. సీఎం రమేష్ గారిని కేవలం గెలిపించమని రావడానికి కోరలా. నేను మీకు ఏం చేయబోతాం, సీఎం రమేష్ గారు మన కోసం ఏం చేస్తారు, సుందరపు విజయ్ కుమార్ గారు ఏం చేస్తారు, నేను వారికి ఒకటే చెప్తాను. మీ అందరికీ హామీ ఇస్తున్నా, నేను పని చేస్తా, అందరి చేత పని చేయిస్తాను. మీకు యువత అందరూ పోయినసారి అమ్మా నాన్న లేని బిడ్డలమ్మా నాకు ఓటేయండి అమ్మా, ఒక ఛాన్స్ ఇవ్వండి అమ్మా, ఒకే ఒక ఛాన్స్ అంటే ఒక ఛాన్స్ అంటే ఇచ్చారు. పాపం జగన్ కూడా తప్పేం అడగల. జగన్ కూడా పాపం ఎక్కువే అడగల. తోసుకోకండి. జగన్ కూడా తప్పేం అడగల. తను అడిగింది ఒక ఛాన్స్, మీరు ఇచ్చేశారు. ఒక ఛాన్స్ చాలు, ఇంకా ఒక ఛాన్స్ చాలు. ఇంకో ఛాన్స్ ఇస్తారా మీరు? ఇంకో ఛాన్స్ ఇస్తారా జగన్కి? చాలు, ఒక్క ఛాన్స్ అన్నాడు. ఒక్క ఛాన్స్ ఇచ్చేశారు. సంపూర్ణంగా రాష్ట్రాన్ని ఎలా చేశాడో చూశారు. ఒక ఛాన్స్ కానీ ఇప్పుడు నేను అడుగుతుంది, ఈసారి మీకు మీరు ఛాన్స్ ఇచ్చుకోండి. జనసేనకి ఛాన్స్ ఇవ్వమని అడగట్లా, పవన్ కళ్యాణ్కి ఛాన్స్ ఇవ్వమని అడగట్లా, సీఎం రమేష్ గారికో సుందరపు విజయ్ కుమార్ గారికో ఛాన్స్ ఇవ్వమని అడగట్లా, తెలుగుదేశం పార్టీకో కూటమికో ఛాన్స్ ఇవ్వమని అడగట్లా. మీ భవిష్యత్తుని మీరు నిర్ణయించుకోవడానికి ఒక ఛాన్స్ మీరు తీసుకోండి. ఇక్కడున్న యువత ఉన్నారు. ఇక్కడ ఇందాక మండపేటకి వెళ్తే అక్కడ రామ్ చరణ్ గారి ఫోటోలు, జూనియర్ ఎన్టీఆర్ గారి ఫోటో, ఆయన అల్లు అర్జున్ గారి ఫోటో పెట్టి చూపించారు. మెగాస్టార్ చిరంజీవి గారి ఫోటోలు, ప్రభాస్ గారి ఫోటోలు, మహేష్ గారి ఫోటోలు. సో ఇంకొకళ్ళు ఏం చేశారంటే మనకు అల్లు అర్జున్ గారిది తగ్గేదేలా అని చెప్పి ఒకటి చెప్పారు. సరే సంతోషం, యువత పట్టుకొని తగ్గేదేలా అంటే చెప్పా. నా ముందు చెప్పడం కాదు తగ్గేదేలా అని. ఎన్నికల సమయంలో వైసీపీకి చెప్పండి, మేము తగ్గేదే లేదు, కిందకు దించుతామని చెప్పండి. అప్పుడు గడ్డం మీద ఇలా పెట్టి తగ్గేదేలా అప్పుడు చెప్పండి. మీరు ఒక్క చిన్న ట్రాఫిక్ వైలేషన్ చేస్తే మీ మీద కేసులు పడతాయి. ఒక చిన్నపాటి ఒక అధికారి మీద ఏదన్నా ట్రాఫిక్కి మనకి 1 వే వెళ్తే మీ మీద కేసులు పెడతారు. మీ హక్కుల కోసం అడిగితే కేసులు పెడతారు. ఫీజు రీయింబర్స్ అంటే ఒక విద్యార్థి అడిగితే ఎమ్మెల్యే కొడతాడు. ఫీజు రీయింబర్స్మెంట్, చదువుకోవడానికి మా కట్టిన ఫీజుని మాకు తిరిగి ఇవ్వడం నా హక్కు. అది ఇమ్మని అడిగితే ఎమ్మెల్యే కొడతాడు. గడపకి కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీ కన్నబాబు రాజు గారిని ఒక యువకుడు ప్రశ్నించాడు, నాకు ఫీజు రీయింబర్స్మెంట్ రాలేదు అంటే అతను కొట్టాడు. లేఅవుట్ వేస్తే ఎవరు లేఅవుట్ వేసుకోవాలన్నా భూములు మరి మనకి బిల్డింగ్ కట్టాలన్నా వైసీపీ వాళ్ళకి లంచాలు ఇవ్వాలి. కన్నబాబు రాజు గారికి అందరూ చెప్తా ఉన్నారు, నాకు నియోజకవర్గ ప్రజలంతా చెప్తున్నారు, ఈయన కన్నబాబు రాజు గారు కదా, కన్నాల బాబు గారు అని చెప్తా ఉన్నారు.
ఆయన లేఅవుట్లు వేస్తారంట. ఆయన లేఅవుట్లు వేసిన చుట్టుపక్కల భూములు కూడా కబ్జా చేపెడతారు. ప్రభుత్వం నిషేధితలో ఉన్న 22 ఉన్న భూములు కూడా ఆక్రమించుకొని తన పేరు మీద మార్చుకుంటారని. మనకి సింహాచలం భూముల్లో పంచగ్రామాల్లో ఈరోజు దేవస్థానం భూముల్లో 5 గ్రామాలు ఉన్నాయని చెప్పి ఈ రోజుకి నలుగుతా ఉన్నారు. అలాంటిది స్థానిక ఎమ్మెల్యే కన్నబాబురాజు గారు సింహాచలం ఆలయ భూమిని ఆక్రమించుకొని ఒక భారీ భవనం నిర్మించుకుంటే దిక్కు లేదు, అడిగేవాళ్ళు ఎవరు లేరు. యువత గుర్తుపెట్టుకోండి, నేను హామీలు ఇవన్నీ ఇస్తా. అన్నిటికంటే కూడా అంబేద్కర్ గారు చెప్పింది మీకు గుర్తు చేస్తున్నాను. మేడే రోజున ఎంత బలమైన నాయకులున్నా కానీ, ఎన్ని చట్టాలున్నా కానీ, ఎంత గొప్ప రాజ్యాంగం ఉన్నా కానీ, పాలించేవాడు సరిగ్గా లేకపోతే వాడి బుద్ధి మన కన్నబాబురాజు గారిలా ఉంటే ఎన్ని గొప్ప రాజ్యాంగం ఉన్నా మనకి న్యాయం జరగదు. నేనేం చేయగలుగుతున్నా? సుందరపు విజయ్ కుమార్ గారిని కూడా మన గాజు గ్లాస్ గుర్తు మీద జనసేన అభ్యర్థిగా నేను నియమిస్తున్నాను. ఇక్కడ ఆయన పోటీ చేస్తా ఉన్నారు. ఆయన తరపున నేను మీకు మాటిస్తున్నా, నేను బాధ్యతగా ఉంటాను. ఆయన్ని బాధ్యతగా ఉంచే బాధ్యత నాది. సీఎం రమేష్ గారు ఉన్నారు. ఆయన మన అనకాపల్లి ఎంపీ నుంచి పోటీ చేస్తా ఉన్నారు. ఆయన రేపు పొద్దున పార్లమెంట్లో మన గళ వినిపించాలి అంటే ఆయనకి నేను చెప్తున్నాను, ఆయన మాట్లాడేలా బాధ్యత నాది, నేను చేస్తా. మీరేం చేస్తారు మరి? ఒక్క ఛాన్స్ అని చెప్పి వైసీపీ వాళ్ళకి అడిగితే మీరు ఇచ్చేశారు. నేను చాలా సభల్లో చెప్తా ఉన్నా. చాలా సభల్లో ఇక్కడున్న వాళ్ళందరూ ఎంత వయసు ఉంటుంది? ఒక 22-23 ఏళ్ళు, 25 మ్యాక్సిమం. 2019లో మీ వయసు ఎంత ఉండుంటాయి? నీ వయసు 20 ఏళ్ళు. ఇప్పుడు ఎంత వచ్చింది మీకు? 25, 23, 24 ఏళ్ళు చేస్తుంటాయి. ఇంకొక 2029కి మీ అందరికీ 30 ఏళ్ళు చేస్తాయి. మీరు గుర్తుపెట్టుకోండి, ప్రతి ఓటు చాలా విలువైంది. నాకేం సరదా చెప్పండి? మీ అందరి అభిమానం ఉంది. నాకు రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేయాల్సిన అవసరం లేదు. నేను కూడా చేతులూపి తగ్గేదే లేనో, లేదంటే కూర్చోబెట్టి నాకు లెక్క ఉంది, దానికి నాకు తిక్కు ఉంది, దానికి లెక్క ఉందని చెప్పేసి వెళ్ళిపోవచ్చు. డబ్బులు సంపాదించుకోవచ్చు. మరి శ్రీశ్రీని చదివింది దేనికి? దేవరకొండ బాలగంగాధర్ తిలకని చదివింది దేనికి? సగటు మనిషిలా ఉండిపోవడానికి పవన్ కళ్యాణ్ రాలా. సగటు మనిషిలా ఉండిపోవడానికి జనసేన పెట్టలా. సగటు మనిషి కోసం ప్రాణాలు తెగించి ఒక నయవంచకుడితోటి, ఒక గోండాతోటి, ఒక దోపిడీదారుడితోటి పోటీ చేయడానికి నేను ఇక్కడ మీ తరపున మీ గళమై, మీ గొంతై, మీ గుండె చప్పుడై. మీరు ఎన్ని నినాదాలు చేసినా, మీరు దశాబ్దం నుంచి సీఎం అని అరుస్తున్నారు. ఇంకా నా ప్రయత్నం జనసేన ఒక రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ కావాలి. మొదటి బాధ్యత అది మనకి. అది నెరవేర్చుకున్నాక మీ కోరిక ప్రకారం సింహాద్రి అప్పన్న ఆశీస్సులు ఇస్తే అప్పుడు చూద్దాం. కానీ ఈ లోపు నేను సీఎం అవుతానో లేదో కాలం నిర్ణయించాలి, నాకు తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ చేతుల్లో ఏముంది అంటే, మీకోసం ఒక కూలీలాగా పనిచేస్తాడు, మీకోసం ముఠా కూలీలాగా పనిచేస్తాడు. ఒక భవన నిర్మాణ కార్మికుడు ఒళ్ళొంచి ఎలా పనిచేస్తాడో అలా పనిచేస్తాడు. మీ మానవ హక్కులు ఉల్లంఘన జరిగితే నేను వస్తా. మన SEZలో మీకు అన్యాయం జరిగితే నేను వస్తా. మీరు మాట ఇస్తున్నాను ఈ రోజున మీకు.